ప్రజలారా ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలైతే మొత్తం హాట్ టాపిక్గా మారింది. గతంలో 2023 ఎన్నికలలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చినాయని తెచ్చి అయితే ఓ పోల్ అయితే వచ్చింది, అది చూద్దాము. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, అవే కంటిన్యూ అయితే లేదంటే తారుమారు అయితే మరి చూద్దాం ఒకసారి. ఒక్క డివిజన్లో ఒక్క పార్టీకి ఆదరణ, ఎన్నికలను బట్టి మారుతున్న ఆధిపత్యం. ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క పార్టీకి ఆదరణ అయితే వస్తుందట. ఎన్నికలను బట్టి అటు అసెంబ్లీ ఎన్నికలు, అటు పార్లమెంట్ ఎన్నికలు, ఇటు మళ్ళీ బైపోల్ ఎన్నికలను బట్టి మారుతూ ఉన్నారట. చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ వైపు, పార్లమెంటులో మరో పార్టీ వైపు మొగ్గు. బస్తీలు కాలనీలు మైనార్టీలతో, భిన్న వర్గాలు విభిన్న అభిప్రాయాలు, పెద్ద సంఖ్యలో ఉండే సినీ కార్మికులు. ఉప ఎన్నికల్లో ఎవరి మొగ్గు ఏ పార్టీకో. అక్కడ మొత్తం ఎక్కువ ఉండేది ఓటర్లు అయితే జూబ్లీహిల్స్లో మొత్తం ఉండే ఓటర్లు అటు బీసీలు మైనార్టీలు, ఇక సినీ ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారట. గతంలో ఏంది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో డివిజన్ల వారీగా పార్టీలకు వచ్చిన ఓట్లు చూడు రియో. గతంలో వచ్చినటువంటి ఓట్లు ఎన్ని వచ్చినాయి ఏందని అంటే, ఇక గతంలో ఇక్కడ వచ్చిన ఓటు షేక్పేట ఎన్ని 9,870 బీఆర్ఎస్కి వచ్చినాయి గతంలో షేక్పేటలో. కాంగ్రెస్కి వచ్చేసి 11,175. ఇక ఇక్కడ బీజేపీకి వచ్చేసి 4,137 ఓట్లు అయితే వచ్చినాయి. ఇక బీజేపీ పార్టీ అంటే జర స్లో ఉంటుంది కదా మన తెలంగాణలో, ఎందుకంటే వాళ్ళు టికెట్ ఇచ్చుడు కూడా వీళ్ళు మిగతా పార్టీలో నామినేషన్లు వేసిన తర్వాతనే బీజేపీ పార్టీ టికెట్లు ఇస్తుంది, అటు క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తుంది లేటు. ఎర్రగడ్డ 12,961 బీఆర్ఎస్కు, 9,536 కాంగ్రెస్కు, 3,886 బీజేపీకి. బోరబండ 12,945 బీఆర్ఎస్కు, 8,230 కాంగ్రెస్కు. ఇక ఇట్లా ఈ ఓట్లు అయితే ఇట్లా గతంలో ఇట్లా బీఆర్ఎస్కి వచ్చినాయి, మరి కాంగ్రెస్కి ఇన్ని వచ్చినాయి. ఈక్వేషన్ అంటే కొన్ని పెరిగినాయి కొన్ని తగ్గినాయి అట్లా వచ్చినాయి. మరి ఇప్పుడు ఇక జూబ్లీహిల్స్లో మొత్తం అది అక్కడ ఉన్నటువంటి బీసీ ఓటర్లు, మళ్ళీ నవీన్ యాదవ్ వచ్చేసేమో బీసీ బిడ్డ, వీళ్ళందరమో ఓసీలు. మరి ఆడ ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చింది కాబట్టి బీసీలు అందరూ యాదవ్ సోదరు, ఆడ యాదవ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాదవ్ సోదరులు అందరూ సగం సైడు అంటే 100లో ఒక 70% అయినా కంపల్సరీ నవీన్ యాదవ్ చేస్తారు. నెక్స్ట్ మైనార్టీలు, ఇప్పుడు ఇక మైనార్టీలకు సంబంధించి అటు అజారుద్దీన్ ఓవైసీని అయితే కాంప్రమైజ్ చేసి నవీన్ యాదవ్కి అయితే టికెట్ ఇచ్చారు. ఇక ఇంకో 2 రోజులలోనైతే అజారుద్దీన్ గారికి అదేంది మన మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిర్రు అనుకో, ఇక మైనార్టీ ఓట్లు అయితే 100కు 80% 90% కాంగ్రెస్ పార్టీకి ఆటోమేటిక్ కళ్ళు మూసుకొని ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ నాయకునికి మంత్రి పదవి వస్తుంది కాబట్టి. మళ్ళీ సినీ ఇండస్ట్రీలకు సంబంధించి వాళ్ళను ఏంది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళకి చెప్పిర్రు పోలీసులకు ఎట్లా కుటుంబాలకు సంబంధించి పిల్లల చదువుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని చెప్పారు, వాళ్ళకు కూడా సేమ్ అదే అట్లనే చేస్తాం మేము, మీ పిల్లలకు సంబంధించి కూడా ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తాం, మీకు కూడా మేము ఎప్పటికీ ఆదుకుంటాం, మీకు అండగానే నిలబడతాం అని అయితే చెప్తారు. ఇట్లా కంపేర్ చేసుకుంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఏమో సెంటిమెంట్తో పోతుంది కాబట్టి ఇట్లా సెంటిమెంట్ రాజకీయం గతంలో కూడా కంటోన్మెంట్లో చేసారు. మరి ఇదే సెంటిమెంట్ రాజకీయం పనిచేస్తుందా? ఎందుకంటే ఆడనైతే కంటోన్మెంట్లో అయితే పనిచేయలేదు, మళ్ళీ జూబ్లీహిల్స్లో పనిచేస్తుందా? ఇక ఇట్లా దీన్ని బట్టి చూస్తే ఏంటంటే గన్ షాట్గా జూబ్లీహిల్స్లో అటు బీసీ ఓట్లు మైనార్టీకి సంబంధించిన వాళ్ళు ముస్లిం సోదరులు ఇటు ఇండస్ట్రీ సోదరులు కలిసి నవీన్ యాదవ్కి ఎక్కువ శాతంలో మొగ్గు చూపుతుర్రు. ఇట్లా దీన్ని బట్టి చూస్తేనైతే నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ సర్వేలు గతంలో ఉన్నటువంటి సర్వేలు ఇప్పుడు తారుమారు అయితే జరుగుతున్నాయి. రిపోర్ట్లు మొత్తము ప్రభుత్వానికి అనుకూలంగా నవీన్ యాదవ్కి సంబంధించే అనుకూలంగానైతే వస్తున్నాయి. మరి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇంకొక 10 రోజులు అయితే ఎన్నికలు అయిపోయి రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఈ ఎన్నికలు తారుమారు, గతంలో ఉన్నటువంటి పోల్స్ ఇప్పుడు తారుమారై నవీన్ యాదవ్ గెలుస్తాడా మరి గెలవడా, ఇక రిజల్ట్ వచ్చేదాకానైతే చూద్దాం.